నేను కీలకంగా కోరుకుంటుంది ఈ రోజున మీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తా ఉన్నాను. సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అత్యంత తక్కువ సమయంలో రావాలి, బాగా చర్చ జరగాలి. మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ హోదాలో ఉండి, మీ టెన్యూర్లో సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ రావాలి. మన హోంమంత్రి గారిని వదలలేదు, అనిత గారిని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వదలట్లేదు. అంటే ఒక సైకలాజికల్ అబ్యూస్, ఒక పాశవికంగా తయారయ్యారు, సేడిస్టిక్గా తయారయ్యారు. దీని మీద మనందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, విభిన్నమైన పొలిటికల్ పార్టీలు అయినొచ్చేమో కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూసింగ్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్స్. ఎందుకు చెప్తున్నానంటే, మీలాంటి వ్యక్తిని, మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యండి, మిమ్మల్ని ఇంత ఇబ్బంది గురి చేస్తే ఇంకా సగటు మనిషి పరిస్థితి ఆలోచించుకోండి. 3 ఏళ్ల బిడ్డలు, 5 ఏళ్ల బిడ్డలు కూడా రేప్ చేస్తున్నారు, క్రిమినల్స్ అంతా చెలరేగిపోతున్నారు అంటానికి కారణం ఈ చట్టసభలు ఇష్టారాజ్యంగా మాట్లాడి దానికి ఒక క్రిమినల్ నక్సెస్ లాగా ఇందాక ఎస్కోబార్ ఒక డ్రగ్ కార్టెల్ స్టార్ట్ చేస్తే వీళ్ళ క్రిమినల్ ఎంపైర్ని గార్డ్ చేసుకోవడానికి ఒక సోషల్ మీడియా ఒక అబ్యూసివ్ కార్టెల్ స్టార్ట్ చేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి అందరినీ భయపెట్టేసి కంట్రోల్ చేయడం, నియంత్రించడం. మాకు ఎదురు తిరిగితే మనకి కృష్ణరాజు గారు లాగా మమ్మల్ని జైల్లో పెట్టేస్తాం, ఇలా 3rd degree మెథడ్స్ వాడతాం. ఒక ఎంపీకి ఇలా ఉన్నప్పుడు అలా భయప్రాంతులు చేయడం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని గతంలో 3 సార్లు చేసిన వ్యక్తిని జైల్లో పెట్టేస్తాం, దాడులు చేస్తాం. ఈ మైండ్ సెట్ మారాలి అంటే ఈ సభ ప్రజలు మనకి చాలా బలమైన ఇచ్చారు. వాళ్ళని 11 మనల్ని 164లో పెట్టారంటే ప్రజలకు మన మీద అపారమైన నమ్మకం. ఏదో మార్పు తెస్తారు. అభివృద్ధి, డెవలప్మెంట్తో పాటు వాళ్ళు కోరుకుంటుంది స్వేచ్ఛా వాయువులు పీల్చాలి, భయపడకూడదు. మీరు వస్తే చూడండి, నవ్వులు పువ్వులు విరుస్తున్నాయి ఇక్కడ. ఇదే అట్మాస్ఫియర్, ఇదే వాతావరణం రాష్ట్రం అంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మనం ఎంత ఆనందంగా నవ్వుతున్నాం. మనం సీరియస్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం, మనకి వ్యతిరేకమైన విభేదాలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఒకటి సాధించుకోవడానికి భిన్నమైన అభిప్రాయాలు వస్తాయి. కానీ ఇదంతా కూడా చాలా సుహృద్భావ వాతావరణంలో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో మరోమారు మీరు పడ్డ వేదన, మీరు చేసిన పోరాటం, సినిమాల్లో హీరోలు, నేను కూడా చేస్తాను కాబట్టి చెప్తున్నాను, దెబ్బలకి నటించడం చాలా కష్టం. దెబ్బ పడితే వేరుగా ఉండదు. కానీ మీరు నిజ జీవితంలో దెబ్బలు తిన్నారు. ఎంత శక్తి కావాలి, ఎంత పోరాట పటిమ కావాలి, ఎంత శౌర్యం ఉండాలి, ఎంత ధీరత్వం ఉండాలి మీకు. ప్రభుత్వం వస్తో లేదో తెలియదు, మళ్ళీ వాళ్ళే రావచ్చు, కానీ తట్టుకొని మీరు నిలబడ్డారు చూసారా, దానికి మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. వండర్ఫుల్. మీరు ఎలా నిలదొక్కున్నారో, మీరు ఎలా ధైర్యంగా ఉన్నారో అది రాష్ట్రం అందరికీ ఇవ్వమని మమ్మల్ని కోరుకుంటున్నాం. మీది ఏది కోల్పోకండి, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మటుకు ఎట్టి పరిస్థితులు కోల్పోకండి. మీరు రచ్చబండలో ఒకప్పుడు చేశారు కాదనలేదు, కానీ మీ ఎంజాయ్డ్ ఇట్. కానీ మాకు భవిష్యత్తులో మళ్ళీ దాన్ని మీరు టోన్ డౌన్ చేస్తారో ఎలా చేస్తారో తెలియదు, కానీ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోల్పోకుండా సభని హుందాగా నడిపి తిరిగి విలువలు ప్రతిష్ఠించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మరోమారు మీకు అవకాశాన్ని ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు శుభం కలగాలి మనస్ఫూర్తిగా నేను. గౌరవనీయ మంత్రివర్యులు సత్యకుమార్ గారు. అధ్యక్ష, ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా నియమితులైన సందర్భంగా, బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పోరాట పటిమకు రాజీ పడని ఒక మనస్తత్వానికి ప్రతీక మీరు. అది లోక్సభ అయినా, లోకల్ సభ అయినా, శాసనసభ అయినా, బహిరంగ సభ అయినా అన్యాయాన్ని నిర్భీతిగా ఎదిరించారు, అక్రమాల్ని నిర్భయంగా ఎదుర్కొన్నారు.
అహంకారానికి ఎదురొడ్డి మీరు నిలిచారు. అయితే ఇవాళ మధ్యాహ్నం దాకా మా మధ్య ఉన్న మీరు ఇవాళ ఉపసభాపతి అయ్యారన్న ఆనందం ఒకవైపు ఉంటే, చెలోక్తులతో చురకలతో పదునైన మాటలతో సాగే మీ సకారాత్మకమైన నిర్మాణాత్మకమైన ప్రసంగాలు, అప్పుడప్పుడు ఎక్కువగా విమర్శనాత్మకమైన ప్రసంగాలు కూడా వినే అవకాశాన్ని కోల్పోతున్నామని బాధగా కూడా రెండో వైపు ఉంది. అందరూ చెప్పినట్టుగా భగవంతుడు ముందే రాసి పెట్టేశాడు. అందుకనే ప్రతిపక్షాన్ని 11 సీట్లకు పరిమితం చేసి ఒక పరాభవాన్ని అందించిన ప్రజలు పరాభవాన్ని అందిస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆ పార్టీని ఈ సభలో 11 సీట్లకు పరిమితం చేసి ఇప్పటికే పరాభవం అంచులో ఉంటున్న ఆ పార్టీ మరి మీరు కూడా ఉపసభాపతి అయిన తర్వాత మీ చేతిలో కూడా పరాభవం తప్పదని వారు ముందే తెలుసుకున్నట్టున్నారు. బహుశా ప్రతిపక్ష నాయకుడు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఊహించాడో లేదా మ్యాటర్ లీక్ అయిందో నాకు తెలియదు, కానీ ముందే ఆయన మొహం చాటేశాడు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా పాపం ఒక అద్భుతమైన, మిమ్మల్ని నోరారా అధ్యక్ష అని పిలిచే ఒక అద్భుతమైన అవకాశాన్ని కూడా ఆయన కోల్పోయాడు. బహుశా ఈ బాధ్యత మీరు కోరుకున్నారో లేదా మీ సమర్థత కారణంగా వచ్చిందో లేదా భగవంతుడి లీలో తెలియదు, కానీ ఆనాడు మిమ్మల్ని భౌతికంగా కట్ చేయాలనుకుంటున్న ఒక అహంకారానికి నిరంకుశత్వానికి ఈనాడు ఆ కుర్చీలో కూర్చొని వాళ్ళ మైకులు కట్ చేసే అవకాశం భగవంతుడు మీకు కల్పించాడు. అది మరి ఏ కారణమో తెలియదు. అయితే చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. అందరినీ నవ్విస్తూ, మీరు ఎక్కడుంటే అక్కడ నవ్వులు ఇరబోయిస్తూ కాలాన్ని మర్చిపోయేటట్టుగా చేసే మీరు ఇవాళ ఉపసభాపతి బాధ్యతలో ఉన్నారు. అయితే ఆ ఉత్సాహాన్ని నీరుగార్చకుండా ఆ ఒరవడిని కొనసాగించాలని, మీలోని ఆశ చతురతని పరిమితులకు లోబడి మా అందరికి పంచాలని, మాకు ఈ ఇటీవల కాలంలో అసెంబ్లీకి రావాలంటే రేపు చిన్నప్పుడు స్కూల్కి పోయిన పరిస్థితే ఉంది. ఇప్పుడు కూడా ఆ భావన కలుగుతూ ఉంది. రావాలా, చదువుకోవాలా, ప్రిపేర్ కావాలా, ఇక్కడికి వచ్చి ఏమడుగుతారో తెలియదు. ఏ అనుబంధం మాకేందంటే స్వపక్షంలో విపక్షం ఎక్కువైపోయింది. ఏ అనుబంధ ప్రశ్నలు అడుగుతారో, ఎక్కడి నుంచి ఏ దాడి మొదలవుతుందో తెలియని పరిస్థితులు భయంగా ఉంటున్నాయి. ఈ సందర్భంలో మీరు ఉపసభాపతి అయిన కారణంగా నాలాంటి కొత్త సభ్యులకు అందరికీ కూడా అసెంబ్లీకి రావాలంటే భవిష్యత్తులో ఒక పిక్నిక్ వెళ్ళిన భావన కలుగుతుందని ఖచ్చితంగా భావిస్తున్నాను నేను. చివరగా అధ్యక్ష, మీరు శాశ్వత ఉపసభాపతిగా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో సభాపతిగా కూడా కావాలని, ఈ రాష్ట్రానికి పట్టిన ఎందుకంటున్నాను ఆ మాట అంటే, మీరు రాష్ట్రానికి శాశ్వతంగా అసెంబ్లీకి ఉపసభాపతో తర్వాత ప్రమోషన్తో సభాపతి అయ్యారనుకోండి, ఖచ్చితంగా ఎన్డీఏ రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. మీరు ఆ స్థానంలో ఉంటే అసెంబ్లీకి రావాలనే కోరిక దుష్టశక్తుల్లో చచ్చిపోతుంది. తద్వారా రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ కళ అయితే కంటున్నారో, ఏ స్వర్ణాంధ్ర 2047 నిర్మాణం కావాలనుకుంటున్నారో, అదేవిధంగా ఈ సభలో ఉంటున్న మేము అందరం కూడా ఆ కళ సాకారం కావాలని కోరుకుంటున్నాము. ఆ కళ సాకారం కావాలంటే మీరు శాశ్వతంగా ఆ స్థానంలో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.